యాంకరింగ్ చేసే వారికి సీఎం పేరు తెలియదా అంటూ తెలుగు మహాసభ ఘటనపై ఎంపీ చామల ఫైర్ అంటూ హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాంకరింగ్ చేసే వారికి తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలియరా, యాంకరింగ్ చేసే వ్యక్తికి తెలుగు రాదా అంటూ ప్రశ్నించారు. అలాగే తాను ఎంపీగా ఉన్నప్పటికీ ఏదైనా విషయం మాట్లాడాల్సి వస్తే పేపర్పై రాసుకుంటున్నానని, అంత పెద్ద కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తూ సీఎం పేరును ఎలా మర్చిపోతారని ఫైర్ అయ్యారు. తెలుగు మహాసభల్లో సీఎం పేరు మర్చిపోవడంలో ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారంటూ దాంట్లో ఏదో కుట్ర ఉన్నది, అందుకే పేరు మర్చిపోయి కావాలని మళ్ళొచ్చి అయ్యో అని చెప్పి ఆగమైపోయారు. మరి ఇది కావాలని చేస్తున్నారా అనే అనుమానాన్ని ఈయన తెరపైకి తీసుకొచ్చాడు. మర్చిపోతే వాళ్ళని ఏం చేయమంటూ పాపం యాక్చువల్గా యాంకర్ అంటాడు, సరే చదువుకున్నాడు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతుర్రు, ఏం నడుస్తుంది, అయినా ఆయన కూడా పిచ్చోడు కాకపోతే బాలాదిత్య. సరే కిరణ్ కుమార్ రెడ్డి పోయినాక కేసీఆర్ 10 ఏళ్ల కాలం పాటు పరిపాలించాడు, 9.5 ఏళ్ల కాలం పాటు. కేసీఆర్ పేరు ఇడిచిపెట్టి పుసుకున్న కిరణ్ కుమార్ అనే వారికంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా నయమైంది, ఆయన కిరణ్ కుమార్ అన్నాడు కాబట్టి ఏదో ఇంకా వేరే దిక్కు పోయింది, అది ఆ ఆలోచన వేరే సైడ్ పోయింది. కేసీఆర్ అని ఇట్లా ఆయన నోట్లకి లచ్చి ఉంటేలే ఆయనతో ఆగం చేద్దురు, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలే చేసినాయి, బీఆర్ఎస్ఏ చేసిందని చెప్పి ఇదేదో ఎవడో కావాలని పనిగట్టుకొని చేస్తుండే అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే కేటీఆర్ ఇటు పక్క సపోర్ట్ చేసిండు కాబట్టి, ఇటు అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిండు కాబట్టి, ఆ కుటుంబానికి సపోర్ట్ చేసిండు కాబట్టి, ఆయన అరెస్టు అది అమానుషం అని చెప్పిండు కాబట్టి ఇది పక్కగా బాలాదిత్య నోట్లకెచ్చి కూడా వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇటు కేటీఆర్కే సపోర్ట్ చేస్తూ కేటీఆర్ మాటల్ని అంటే ఆయనని అనుసరిస్తూ ఇక ఇక్కడ కూడా కావాలని రేవంత్ రెడ్డిని అవమానించడానికి ప్రయత్నం చేసిండు అనేటట్టుగా అనిపించేది. కానీ ఇక్కడ యాక్చువల్గా కిరణ్ కుమార్ పేరు తీసుకోవడం వల్ల ఇదంతా వేరే సైడ్ ట్రాక్ పోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గుర్తు చేసిండు అంటే ఒకటి కావాలన్నా చేసి ఉండాలి, అంటే వాంటెడ్లీ, ఇట్స్ నాట్ అన్ఫార్చునేట్లీ, ఇట్స్ ఫార్చునేట్లీ కావాలన్నా చేసి ఉండాలి. ఇక అన్ఫార్చునేట్గా జరిగి ఉంటే ఎవరమేం చేయలేం. కానీ ఆయన మర్చిపోయిండా, గుర్తు లేదా, పుసుకున్న కేసీఆర్ పేరు చెప్తే ఇంకెంత పెద్ద గలాట అయ్యేదో, లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి అని వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరే చెప్పాడు కాబట్టి ఏదో కొంత. కానీ ఇంతకంటే దౌర్భాగ్యమైన, ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకొకటి లేదబ్బా. ఇక ఏదైనా చేసుకో, నువ్వు గెలిచినా కూడా ఉత్తదే అన్నట్టు అయిపోయింది. నువ్వు ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రజలంతా ఆదరించి ముఖ్యమంత్రి వై పీఠం మీద కూర్చున్నప్పటికీ ఇప్పటికీ 2 మీటింగ్లల్లో నీ పేరు అలాంచి మర్చిపోతుర్రా, లేకపోతే నిజంగా యాదికొస్తలేదా, లేకపోతే అసలు నిన్ను గుర్తిస్తలేరా నాయకుని లెక్క. ఇక కొంతమంది కామెంట్ పెడతారు, ఏం దేశానికి స్వాతంత్రం తెచ్చిండా, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిండా, తెలంగాణ సాధించిండా, ఎందుకని గుర్తుంటుంది ఆయన పేరు, ఏమన్నా మంచి పని చేస్తారేమో యాదుకుంటుండే, అన్ని పిచ్చి పనులు చేసేపటికి ఆయన పేరు కూడా యాదికి లేదని డైరెక్ట్గా చాలామంది నేను ఆ సోషల్ మీడియాలో కామెంట్ పెడతా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఏమన్నా మరి కుట్రకోణం దాగి ఉందా అనేది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అనుమానం వచ్చింది, భువనగిరి. సో కిరణ్ కుమార్ అంటే నీ పేరే కాబట్టి నువ్వు జర తొందరపడ్డావా మరి అని కూడా నాకు అనుమానం వస్తుంది. నెక్స్ట్ కనీసం నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండేవో, మరి అదನ್ನು చూసుకో, నెక్స్ట్ నీ పేరు ఇంటి పేరుతో సహా చెప్తాడేమో అని కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరో ఒకరు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, కానీ ఒక్కరే మాట్లాడడం ఇంకా దారుణం. ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఎవరు కనిపిస్తలేరు, ఆయన ఇష్టపడి గెలిపించుకున్న వాళ్ళు కనిపిస్తలేరు, ఆయన ఇష్టపడి పదవులు ఇచ్చిన వాళ్ళు కనిపిస్తలేరు, పైగా క్యాబినెట్లో కూడా ఎవ్వరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తలేదు. అందుకోసమే ఇట్లాంటివన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కనీసం ఇట్లా గతంలో కేసీఆర్ను ఒక మాట ఎవరని అంటే దాని చుట్టూ ఇట్లా ఒక 10 మంది బయలుదేరేటోళ్ళు, ఇప్పుడు అట్లా ఎవరు కనిపిస్తలే. ఏందో మరి పరిస్థితి.